ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపైన తెలంగాణ జే చైర్మన్ కోదండరాం మాట్లాడిన మాటలు దాని కొనసాగింపుగానే పార్లమెంటు లోపల బయట అస్థిన మొత్తం హల్చల్ జరుగుతూ ఉన్నది. కానీ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తీరు పట్ల సీమాంధ్ర సభ్యులు ప్రధానంగా మంత్రులు ఎంపీలు వీరు వివరిస్తున్న తీరు పట్ల ప్రధాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన హృదయం ద్రవిస్తుందనంత స్థాయిలో స్పందించారు సభ్యుల ప్రవర్తన తీరు పట్ల. ఇదే సందర్భంలో రాజకీయ పార్టీలు పూటకో మాట మాట్లాడుతున్నాయి, గంటకో విధానాన్ని తీసుకొని వస్తున్నాయి. మొత్తంగానే గందరగోళమైన వాతావరణాన్ని గందరగోళమైన పరిస్థితిని కనిపిస్తున్నది. ఈ సందర్భంలో తెలంగాణ బిల్లు అనుకున్న విధంగానే గట్టెక్కబోతున్నదా, ఏమైనా ఆటంకాలు ఉన్నాయా, ఉంటే కనుక ఏమున్నాయి, వాటి నుంచి బయటపడే మార్గం ఏంటి, ఇదే ఇవాళ చర్చనీయాంశం. చర్చలో పాల్గొనేందుకు ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. ముందుగా చక్రపాణి గారు, సార్ ఇవాళ వరుసగా ఈ 2-3 రోజుల కాలంలో చూస్తే కనుక అక్కడ జరుగుతున్న దానికి మీడియాలో వస్తున్న కథనాలకు వాస్తవానికి మీడియా నుంచి చాలామంది ఆందోళన చెందుతారు. అసలు ఏం జరుగుతుందా లేదన్నారు. ఒక మాట ఇందాక లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ గారు కూడా మీడియాలో జరుగుతున్నది మీరు దయచేసి దాన్ని ఇరు ప్రాంతాల ప్రజల మధ్య చిచ్చు పెట్టొద్దనక అప్పీల్ కూడా చేస్తాడు. ఎవరు చేస్తారనే విషయం పక్కన పెడితే కనుక ఆయన మాట్లాడడం కూడా పరిగణలోకి తీసుకుంటే ఇవాళ ఈ సందర్భంలో మీడియా ఉండాల్సిన విధంగా ఉన్నదా, లేదా రాజకీయ పార్టీలు ఉండాల్సిన విధంగా ఉన్నాయా, వాస్తవాన్ని ఎందుకు చెప్పలేకపోతున్నాయి? అంటే నిజానికి తెలంగాణ ఉద్యమము ఈ 4-5 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి పరిణామాలను కనుక గమనిస్తే తెలంగాణ ఉద్యమం రాకముందుకు అంటే డిసెంబర్ 9 ప్రకటన కంటే ముందు, డిసెంబర్ 9 ప్రకటన తర్వాత మీడియా వైఖరిలో ఎట్లాంటి మార్పు వచ్చింది, మీడియా ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నది అనే దాని మీద చాలా అధ్యయనాలు కూడా జరుగుతూ ఉన్నాయి. చాలామంది విద్యార్థులు పరిశోధనలు చేస్తూ ఉన్నారు. మా దగ్గర కూడా కొన్ని స్టడీస్ జరుగుతూ ఉన్నాయి. చాలా దుర్మార్గమైనటువంటి నీతిబాహ్యమైనటువంటి రీతిలో మీడియా ప్రవర్తిస్తున్నది. అంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈ మీడియాకు సంబంధించిన పెట్టుబడి మూలాలు అనేటి అధికార కులాలకు చెందినవి అయి ఉండడం, లేదా కోస్తా ప్రాంతానికి సంబంధించినవి అయి ఉండడం, లేదా ఇవాళటి కాంటెక్స్ట్లో చెప్పాలని అనుకుంటే చంద్రబాబు, వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళకు సంబంధించినవి అయి ఉండడం ఒక ప్రధానమైనటువంటి కారణం. నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఇలా పొద్దున ఈనాడు అనేటువంటి దినపత్రికను చూస్తే అసలు అద్వానీ విందుకే వ్యతిరేకము, ఆయన విందుకే వెళ్ళడు అని రాసినారు. నిన్న ఇంకొక పత్రిక అసలు భారతీయ జనతా పార్టీలోంచి కొంతమంది నాయకులను సస్పెండ్ చేస్తున్నారని రాసింది. అంతేకాకుండా అద్వానీ చాలా వ్యతిరేకిస్తున్నాడు ఈ బిల్లుని. తెలంగాణ టీడీపీ నేతలతో మాట్లాడుకుంటూ ఆయన అసలు ఇది బిల్లే కాదు, ఇది ఒక తప్పుల తడక, లేకపోతే ఇట్లా ప్రతిరోజు ఇటువంటి కథనాలను ప్రింట్ మీడియా అనేటువంటిది ప్రజల్లో ప్రచారం చేసి ఒక విషపూరితమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక రెండవది, నిజానికి టీవీ ఛానల్ అనేటివి దాదాపుగా ప్రతి ఛానల్లో నేను చూస్తున్నాను, ప్రతి ఛానల్కి నేను వెళ్తున్నాను, ప్రతి ఛానల్లో నేను కూర్చుంటున్నాను. అక్కడ కూర్చున్న యాంకర్ నుంచి మొదలుపెట్టి మొత్తం ప్రోగ్రాం అంతా కూడా కేవలం వాళ్ళ ప్రాంతం కోసమే మనం మాట్లాడాలనేటువంటి పద్ధతిలో ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేసేటువంటిది జరుగుతూ ఉన్నది. ఈ మీడియా గురించి మనం ఇంతకాలము అనేక సందర్భాల్లో చేసినాం. మేము ఒక చిన్న స్టడీ చేసినాం, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తెలంగాణ ఉద్యమంలో 1000కి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్తున్నాం. అసలు ఈ ఆత్మహత్యకు ప్రేరేపించినటువంటి కారణం ఏమిటి అంటే కేవలము సోనియా గాంధీ స్పందించలేదనో, కేంద్ర ప్రభుత్వం స్పందించలేదనో, లేకపోతే అద్వానీ స్పందించలేదనో చేసినారా, లేకపోతే ఇక్కడి మీడియా దాన్ని ఏ రకంగా ప్రభావితం చేసింది అనేటువంటిది కూడా మేము ఒక పరిశీలన చేసినాం. లగడపాటి రాజగోపాల్ అనేటువంటి ఒక ఎంపీ వాళ్ళ కొన్ని ఛానళ్ళల్లో ఆయన స్పాన్సర్ చేసుకొని లైవ్లు పెట్టుకుని అసలు మేము రాజ్యాంగము లేదు, ఇది లేదు, మేము తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో రానివ్వమన్న రోజులలో అటువంటి ఒక 6 రోజులు తీసుకుంటే ఆ 6 రోజులు ఎక్కువ మంది డిప్రెషన్కు గురైనటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లాగే మీడియా కథనాలను బట్టి ఎట్లా ఉన్నది పరిణామం అని చూసుకున్నప్పుడు సీమాంధ్ర మీడియా ఇటువంటి విషతుల్యమైనటువంటి కథనాలు చేసినప్పుడల్లా తెలంగాణ సమాజం డిప్రెస్ అవ్వకుండా పోయి తెలంగాణ సమాజం ఆత్మహత్యల పాలై తెలంగాణ సమాజం పూర్తిగా ఒక నిస్పృహలోకి జారిపోయేటువంటి ప్రయత్నం మీడియా చేసింది. దానికి సంబంధించినటువంటి వివరాలు, ఆధారాలు కూడా మన దగ్గర మన విద్యార్థులు కొన్ని స్టడీస్ చేసి సైంటిఫిక్ రీసెర్చ్ జరిగినది. వాటి మీద సైంటిఫిక్ రీసెర్చే కాదు, చాలా విదేశీ కాన్ఫరెన్స్లలో కూడా వాటిని ప్రజెంట్ చేసినటువంటి సందర్భాలు అదొకటి. రెండవది, దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ మీడియా అనేది నైతికత లేని పెట్టుబడిదారులు పెట్టినటువంటి మీడియా. మొత్తం మీడియాలో ఉన్నటువంటి అన్ని ఛానళ్ళని వాటి పెట్టుబడి మూలాలు ఎక్కడున్నాయి, ఎక్కడి నుంచి ఆ పెట్టుబడి వస్తుంది అని అంటే అన్ని కోస్తాంధ్ర నుంచి వచ్చినటువంటి వాళ్ళ పెట్టుబడి నుంచే వచ్చినాయి. రెండవది, కోస్తాంధ్ర నుంచి కాకపోయినా అటువంటి సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి పెట్టుబడి అయింది. పోనీ అటువంటిదే కాకపోయినా ఒక నిమిషం ఆగండి. అటువంటిదే కాకపోయినా కూడా ఆ పెట్టుబడి అనేటువంటిది
చాలా అకౌంటబిలిటీ లేనటువంటి పెట్టుబడి నుంచి వచ్చినటువంటి ఇది. అంటే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకరు లేదా ఇంకొక వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తి, సారా కాంట్రాక్టరు, లేకపోతే భూములు ఇది చేసేటువంటి వ్యక్తి, హైదరాబాద్లో పైరవీలు చేసినటువంటి వ్యక్తి, వీళ్ళు ఛానళ్ళు పెట్టి ఇటువంటి ఛానళ్ళ ద్వారా ఇవాళ మేము హైదరాబాద్లో వండుకుంటూ మొత్తం సీమాంధ్ర ప్రజలకు మాత్రమే ప్రాతినిధ్యం అట్లనే చెప్పొచ్చు. నిజంగానే ఛానల్స్ తెలంగాణ ఛానల్ ఎట్లున్నాయో సీమాంధ్ర ఛానల్ కూడా అట్లా ఉండొచ్చు, నో ప్రాబ్లం, అంటే దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ మేము చాలా స్పష్టంగా మెరుగైన సమాజం కోసం ప్రచారం చేస్తామని, లేదా మేము మొత్తం తెలుగు వాళ్ళ ప్రతినిధులమని ఇష్టం వచ్చినటువంటి కథనాలని వాళ్ళ నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఏమాత్రం కూడా ఈ మీడియాకి నైతిక విలువలు లేవు, ఏమాత్రం కూడా ఈ మీడియాను నమ్మాల్సినటువంటి అవసరం లేదు. కేవలం వాళ్ళ ఆర్భాటం కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ ప్రాంతీయ ప్రయోజనాల కోసం, కేవలం వాళ్ళకు ఒక పెట్టుబడిదారులకు పుట్టినటువంటి విషపుత్రికలుగా తయారైనవి తప్ప ఏ మీడియాకు అటువంటి సచ్చిలత సీమాంధ్రలో ఉన్నటువంటి సీమాంధ్ర కోసం ఉన్నటువంటి మీడియాకి అటువంటిది లేదనేటువంటిది మనం ప్రజలందరూ కూడా గమనించాలి. ఓకే సార్ సుఖేందర్ రెడ్డి గారు, ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు చూస్తే కనుక వివిధ పార్టీలకు సంబంధించింది ఒక గందరగోళం ఉంది. అనుకున్న సమయానికి ఈ సమావేశంలో బిల్లు వస్తుందా లేదా, ముందుగానే లోక్సభకు వెళుతుంది కాబట్టి ఇది వర్కౌట్ అవుతుందా లేదని ఒక భయము, ఒక ఆందోళన ఉంది సార్, ఏమంటారు దీనికి మీరు? అందరికీ నమస్కారం. మొదటగా మీడియా గురించి చక్రపాణి గారు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తా ఉన్నాను. రెండు గందరగోళం అనేటువంటిది ఏం లేదండి, దయచేసి. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని ఇష్టం లేనటువంటి శక్తులు చేసే అడ్డంకులు అది మొదలు నుంచి ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉంటాయి. ఇప్పుడు పార్లమెంట్లో గనుక మనం చూసినట్టయితే సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులందరూ, అది వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, మా పార్టీలో ఉన్నటువంటి సీమాంధ్ర నాయకులు కావచ్చు, ఎవ్వరూ కూడా సరి అయినటువంటి ప్రతిపాదనలు పెట్టకుండా తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం అనేటువంటిది న్యాయం కదంటారు. దానివల్ల వచ్చేటువంటి పరిణామాలు ఇప్పుడు ఇవాళ చూస్తున్నాం. పార్లమెంట్లో మొన్న 6 ఎంపీలు రోజు పోయి యుద్ధం చేశారు. నిన్న పార్లమెంట్ మా పార్టీ నుంచి సస్పెండ్ చేసినారు, ఎక్స్పెల్ చేసినారు. ఇవాళ వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి 3 మంత్రులు వచ్చినారు వెల్లోకి. ఈ విధమైనటువంటి పరిణామాలు చూస్తున్నప్పుడు తెలంగాణ ప్రజానిక్యం మీద వాళ్ళ ఆధిపత్యాన్ని కొనసాగించాలనేటువంటి బ్రిటిష్ వలస వాళ్ళ నుంచి తెచ్చుకున్నటువంటి వారసత్వం వాళ్ళు కొట్టొచ్చినట్టుగా కనబడతా ఉన్నది. దాని పర్యవసానమే ఇవాళ పార్లమెంట్లో ఎన్నడూ లేనటువంటి పద్ధతుల్లో పార్లమెంట్ సభ్యులు సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు వివరించారు. దీనికి పరిష్కారంగా అంటే సీమాంధ్ర వైపు నుంచి జరుగుతున్న పరిణామాలు, దానికి ప్రధానమంత్రి ఆవేదన, ఈ రెండు దాని తీవ్రతకు అర్థమవుతుంది ఏందనేది, వీటికి పరిష్కారం ఏందని మీరు అనుకుంటారు? ఎట్లా చేస్తే ముందుకెళ్తాం అనుకుంటారు సులభంగా? ఒక్కటే విషయం అండి, రేపు పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు అడ్డుపడతారు. అడ్డుపడ్డప్పుడు పార్లమెంటరీ సాంప్రదాయాల ప్రకారం వాళ్ళను హౌస్ నుంచి సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి హౌజ్ను ఆర్డర్లో తేవడానికి ఎవరైతే హౌజ్ను అడ్డంకి పెడతా ఉన్నారో, సభను అడ్డుకుంటున్నారో వాళ్ళని సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో ప్రధానమైనటువంటి విషయం, అధికార పార్టీ చేసేటువంటి కార్యక్రమాలకు ప్రధాన ప్రతిపక్షం యొక్క సహకారం ఉంటే తప్పనిసరిగా ఇది జయప్రదంగా ముగుస్తుంది. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వాలంటుంది, ప్రధాన ప్రతిపక్షాన్ని బీజేపీ కూడా తెలంగాణ ఇవ్వాలంటుంది. కాబట్టి దాంట్లో సమస్య ఉండదు. ఇవాళ బీజేపీ మీద దుష్ప్రచారం రావడానికి కారణం కూడా ప్రధానంగా తెలుగుదేశం యొక్క పాత్ర. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో కూర్చొని నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు, తర్వాత భారతదేశ యావత్తు ఆయన పర్యటించి తెలంగాణకు వ్యతిరేకంగా సమీకరణలు చేయడం, వీటి వల్ల కొంత సమస్యలు వచ్చినట్టుగా మనకు కనబడతా ఉన్నది. కానీ ఒక జాతీయ పార్టీగా తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మేరకు ఖచ్చితంగా బీజేపీ తెలంగాణ బిల్లును సహకరిస్తుంది. వాళ్ళు చెప్పే సవరణలు తెలంగాణకు నష్టం లేకుండా సీమాంధ్రకు న్యాయం జరిగే ఏ నిర్ణయాన్నైనా మేము అందరం అంగీకరిస్తాం. అంటే మనం సుఖేందర్ రెడ్డి గారు, మీరు కూడా
అంటే మిగతా వాళ్ళలాగానే వాళ్ళ వల్ల రావట్లేదు వీళ్ళు నష్టం జరుగుతుంది అనడం కాకుండా మీరు కూడా ఒకసారి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ తాత్సారం చేయడం వల్ల, ఇటువంటి వాళ్ళందరిని ఎంటర్టైన్ చేయడం వల్ల, ఇటువంటి వాళ్ళందరితోటి వాళ్ళ మీద ఏ చర్య తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం వల్ల ఈ సమస్య ఈ స్థాయికి వచ్చిందని మీరు అనుకోవట్లేదా? ఒకటి. రెండవది, ఇవాళ ప్రధానమంత్రి అన్ని ప్రతిపక్ష పార్టీలను ముఖ్యంగా బీజేపీని అభ్యర్థించాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఒక్కరోజైనా సరే మీ పార్లమెంటరీ నాయకులు ఎవరో ఉన్నారో వాళ్ళు మీ విప్పో ఎవరో కూర్చోబెట్టి మీ మంత్రులను మీ ఎంపీలను కట్టడి చేసేటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేదు? వాళ్ళకు వార్నింగ్ ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు కాదు, పోయిన పార్లమెంటులో కూడా ఇదే అల్లకల్లోలం చేసినారు వీళ్ళు, ఇదే అల్లరి చేసినారు వీళ్ళు, ఇదే సబ్బం హరి 4 ఇండ్లు తిరిగి మళ్ళీ మీ పార్టీలోకి వచ్చినా కూడా మావాడే అని మీరు భుజానికి ఎక్కించుకున్నారు. ఇవన్నీ చేయకుండా బాబు ఇది పద్ధతి కాదు, ఇట్లా చేస్తే మిమ్మల్ని సస్పెండ్ చేయాల్సి వస్తుంది అని ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఎందుకు ఇవ్వలేకపోయినారు? ఒకటి. రెండవది, ఈ సీమాంధ్ర ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు బీజేపీ నాయకులు మనకు లైవ్లో జాయిన్ అయ్యారు. రెండవది వాళ్ళని ఎందుకు కట్టడి చేయలేకపోయారని ఒకటి. రెండవది, ఇప్పటి వరకు మీ సోనియా గాంధీ ఎందుకు మాట్లాడట్లే ఎంపీలతో? ఈ సీమాంధ్ర ఎంపీలందరినీ పిలిచి స్పష్టంగా ఇది నా ప్రయత్నము, నేను కట్టుబడి ఉన్నాను దీనికి, నేను 10 మందిలో తలెత్తుకోవాలంటే నేను తెలంగాణ ఇచ్చి తీరాల్సిందే, మీకు ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అనేటువంటి మాటని ఆ రోజే ఎందుకు చెప్పలేకపోయినారు? మీరు దాన్ని అక్కడేదో లబ్ధి జరుగుతుంది, వీళ్ళందరూ మనకు కట్టుబడి ఉంటారు, వీళ్ళందరూ సీమాంధ్ర కోసం ప్రయత్నం చేస్తున్నట్టు, సమైక్యాంధ్ర కోసం ప్రయత్నం చేస్తున్నట్టు ఒక ఫోజు కొడతారు, ఆ ఫోజు వల్ల మనకు ఓట్లు పడతాయి, మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా ఒక పార్టీ పెట్టించి మనం దాన్ని అక్కడ పబ్బం గడుపుకోవచ్చు. ఈ అనుమానాలకు మీరు కూడా ఆస్కారం ఇస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఒకటే కాదు, ప్రతి ఒక్కరు రాజకీయాల గురించి ఆలోచించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చేసి వీళ్ళందరినీ నమ్ముకొని వాళ్ళు ఇంత సార్ వారం రోజుల నుంచి పార్లమెంట్ నడుస్తుందండి, వారం రోజుల నుంచి వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయలేకపోతున్నారు? కేవీపీ రామచంద్రరావు ఇంకు సైన్ ఆరకముందే, ఇంకు తడి ఆరకముందే సంతకం పెట్టి రాజ్యసభ సభ్యుడిగా ఆయన వెళ్ళి హర్క్యులెస్ అడ్వర్టైజ్మెంట్ లాగా అది టైర్ ఎత్తి పట్టుకున్న లెవెల్లో అది పట్టుకొని ఉంటే కనీసం అదే సభలో ఉన్న సోనియా గాంధీ వారించదా, వార్నింగ్ ఇవ్వదా, సస్పెండ్ చేయదా ఆయనని? మీ చిత్తశుద్ధి అనేటువంటిది కేవీపీ రామచంద్రరావును సస్పెండ్ చేసినప్పుడు అర్థమవుతుంది, లగడపాటి రాజగోపాల్ను సస్పెండ్ చేస్తే కాదు. నేనేమన్నానంటే సభను కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత, నేను మళ్ళీ అంటున్నాను, బీజేపీని దేబరించాల్సినటువంటి అవసరం లేదు. మీ సభ్యులకు వార్నింగ్ ఇవ్వాల్సి ఉండే, మంత్రులై ఉండి ఒక మంత్రి అక్కడ మీ మంత్రివర్గం అందరి తరఫున ఒక బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు వెల్లోకి పోతున్నప్పుడు కూడా ప్రధానమంత్రి మౌనంగా తలవంచుకొని కూర్చుంటే ఇవాళ దేశంలో ఉన్నటువంటి పార్లమెంటరీ వ్యవస్థ ఎటువంటి స్థితిలో ఉన్నదనేటువంటిది మీరు ఆలోచించండి. మీ పార్టీ చిత్తశుద్ధితో వ్యవహరించి క్రమశిక్షణను చక్రపాణి గారు ఈరోజు కావూరి సాంబశివరావు గారు వెల్లో పోతున్నటువంటి సందర్భంలో సోనియా గాంధీ గారి పిలిచి చెప్పినారు, ఇది మంచి పద్ధతి కాదు, యూఆర్ ఏ మినిస్టర్, షుడ్ నాట్ గో టు ద వెల్ అని ఆమె చాలా కోపంగా ఆయనను చెప్పింది. తర్వాత సోనియా గాంధీ గారు మంత్రులతో, పార్లమెంట్ సభ్యులతో చాలా సందర్భాల్లో చాలా ఖచ్చితంగా చెప్పినారు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిన బాధ్యత మన మీద ఉన్నది, కాబట్టి ఈ నిర్ణయానికి మీరు కట్టుబడి ఉండండి, మీరు అనవసరమైనటువంటి రాద్ధాంతం చేయకండి అనేటువంటి విషయం పలు సందర్భాల్లో చెప్పినారు. తర్వాత రెండవది, మీరు కేవీపీ గారు విషయం చెప్పారు, ఆ సభలో సోనియా గాంధీ గారు ఉండరండి దయచేసి. ఎందుకనంటే ఆయన రాజ్యసభలో చేసినటువంటి దాని విషయాన్ని సోనియా గాంధీ గారి దృష్టికి వెళ్ళింది, సోనియా గాంధీ గారు ఖచ్చితంగా దాని మీద మందలించడం జరుగుతుంది, తర్వాత పలువురి మీద చర్యలు తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. అయితే ఇంత ఆలస్యం జరగడానికి కారణం ఏంటి అనేటువంటి విషయం మీరు ఒకటి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం మైనారిటీలో ఉన్నమాట వాస్తవం, వీలైనంత వరకు దీన్ని ప్రభుత్వాన్ని కాపాడి తెలంగాణ అంశాన్ని ఖచ్చితంగా సాకారం చేయాలనేటువంటి ఆలోచనతోనే అటు ముఖ్యమంత్రి మీద చర్యలకు ఆలస్యమైన, ఇక్కడ కేంద్రంలో మంత్రుల మీద కానీ పార్లమెంట్ సభ్యుల మీద కూడా చర్యలు తీసుకోవడానికి ఆలస్యం కావడానికి అదొక రీజన్ అనేటువంటి విషయం కూడా. కానీ సుఖేందర్ రెడ్డి గారు, బిల్లు విషయంలో ప్రభుత్వం మైనారిటీలో ఉంటే కనుక బిల్లుకు మద్దతు ఇచ్చేందుకు ప్రతిపక్ష పార్టీ సిద్ధంగా ఉన్నప్పుడు భయం ఎందుకు? ఇక అధికారం కొనసాగించేందుకు ఉన్నది కేవలం కొన్ని రోజులు మాత్రమే, ఈ రోజుల కోసమై ఎందుకు భయపడాల్సి వచ్చింది? 2 రోజులు ఉందండి కాబట్టి
భయపడే పరిస్థితి లేదు కాబట్టి సస్పెన్షన్లు ఎక్స్పెన్షన్లు చేస్తున్నారు. తర్వాత దాంట్లో ఎవరికి అనుమానం అవసరం లేదు. రైట్ సార్. శ్రీనివాసరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలలో కొంత గందరగోళం ఉంది. నేను బీజేపీని అనడం లేదు, అక్కడ మొత్తంగా ఉన్న వాతావరణంలో కొంత గందరగోళం, అస్పష్టత ఉంది. వీటి నుంచి తెలంగాణ బిల్లు ఈ 2-3 రోజుల్లో గట్టెక్కుతుందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు మన ఇంట్లో పెద్ద మనుషులు ఉంటే వాళ్ళు ఏదైనా నీతి వాక్యం చెప్తే ఎవరికి కూడా అది రుచించదు. ఈయన చెప్తున్నాడు ముసలాయన ఇంట్లో పడ్డాడు అన్నట్టుగా. ఈరోజు సుష్మా స్వరాజ్ గారు కూడా తన అనుభవంతో ఒక మాట చెప్పిండ్రు. అయ్యా, మీ వాళ్ళని కంట్రోల్ చేసుకోండి, మీ ముఖ్యమంత్రి ధర్నాలు చేస్తూ ఉన్నాడు, సభను ఆర్డర్లో పెట్టుకోండి అని ఎంత చెప్పినా, మీ సభ్యులను సస్పెండ్ చేయండి అని చెప్పినా కూడా వినకుండా ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత కాలయాపన జరిగిన తర్వాత ఏదో కొరడా జల్పిస్తామంటే మంచిదే, మేము అన్న ప్రకారం మీరు చేస్తూ ఉన్నారు, ఓకే. కానీ ఇప్పుడు మనకు సమయం కూడా దగ్గర పడ్డది. ఈ 2-3 రోజుల్లో ఎలా ఈ తెలంగాణ బిల్లును మీరు గట్టెక్కిస్తారు? మేము చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా మేము మద్దతు ఇస్తామని. అయినా కూడా విచిత్ర కథనాలు మీడియాలలో వస్తూ ఉన్నాయి. సరే, ఒక ప్రాంతం విడిపోయేటప్పుడు ఖచ్చితంగా అభిప్రాయ భేదాలు ఉంటాయి, ఏకాభిప్రాయం సాధ్యం కాదు. ఇప్పుడు చూస్తూ ఉన్నాం అన్ని పార్టీల్లో కూడా సీమాంత ప్రాంత నాయకులు కానీ తెలంగాణ ప్రాంత నాయకులు కానీ ఒకే విషయం మీద 2 కోణాలు చెప్తా ఉన్నారు. సరే, దాంట్లో మంచేది చెడేది అని ఇప్పటికిప్పుడు నిర్ణయం చేయట్లేదు, చేయలేము కూడా. ఇప్పుడు నేను ఒకటే చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ చేతిలో ఇప్పుడు తెలంగాణ బిల్లు ఉంది. ఒక అధికార పక్షము ప్రతిపక్షానికి ఖచ్చితంగా భేదాలు ఉంటాయి, విభేదాలు ఉంటాయి. అందుకే ఇది ప్రతిపక్షమైంది. ఈ భేదాలను సాగుగా చూపుకొని మసిపూసి మారేడికాయ చేసి మొత్తం భారతీయ జనతా పార్టీ అడ్డుపడుతుందన్న ఒక సంకేతాన్ని కమల్నాథ్ ద్వారా పంపించి మొత్తం ప్రజల్లో భయాందోళన కలిగించారు. ఈ రోజు అదే కమల్నాథ్ గారు బయటకు వచ్చి బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ రకరకాల అనుమానాలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి కొన్ని ఛానల్స్. ఇంత గందరగోళమైన పరిస్థితుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విత్ ఐరన్ హ్యాండ్, ఫర్మ్ హ్యాండ్ డీల్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్లకు నిజంగా తెలంగాణ బిల్లు పాస్ అయి ఈ పార్లమెంట్ నుంచి బయటికి వెళ్ళాలి అంటే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలా. ప్రతిపక్షం సహకరిస్తుందా లేదా అనేది పక్కన పెట్టండి, మీరు ఏం చేస్తూ ఉన్నారు, ఎంత కఠినమైన నిర్ణయాలు చేస్తూ ఉన్నారు అనేది ఒక వ్యూహం అయితే బయటికి చెప్పకండి. కానీ ఖచ్చితంగా అటువంటి వ్యూహం మీకు ఉండాలా, అది ఉందా లేదా అనేది ఈ గత 5-6 రోజులుగా మేము చూస్తున్న సంగతులను చూసి అది ఉందని మేము అనుకోవట్లేదు. అయినా సరే తెలంగాణ ప్రజల పక్షాన ఈరోజు కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ నిలబడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2 కూడా మాట ఇచ్చినాయి తెలంగాణ ప్రజలకు. సో ఓట్లు సీట్లు లెక్క ఎవరు చేయకూడదు. ఇప్పుడు రకరకాల వార్తా కథనాలు వచ్చినా సరే ఈరోజు తెలంగాణ ప్రజలు కోరుకునేది ఒకటే, మీకు ఓట్లు సీట్లు తర్వాత ఎలక్షన్లలో చూసుకోండి, కానీ ఇప్పుడు మాత్రం తెలంగాణ బిల్లును మీరు ఎలా పాస్ చేస్తారు అనే ఒక ఆశతోటి కాంగ్రెస్ పార్టీ పైన, భారతీయ జనతా పార్టీ పైన ఎదురు చూస్తూ ఉన్నాయి. అయితే ఖచ్చితంగా నేను ఒకటే మాట చెప్తా, బీజేపీ ఖచ్చితంగా ఈ బిల్లుకు మద్దతు ఇస్తుంది. వచ్చే పార్లమెంటు సెషన్లో ఈ బిల్లు ఉండకూడదు, తెలంగాణ బిల్లు. మళ్ళీ ఇటువంటి గందరగోళ పరిస్థితుల్లో సభాకాలం వృధా అవుతుందని ఒక దృఢమైన అభిప్రాయంతో ఉన్నారు. అందుకే ఇప్పటికే గత 2-3 పార్లమెంట్ సెషన్స్ కూడా వృధా అయిన సందర్భం మనకు తెలుసు. ఆ అనుభవంతో ఈ సమస్యను ఈ 15వ లోక్సభలోనే అంతం చేయాలా, ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోనాలి, ఒక శాశ్వతమైన పరిష్కారం 2 ప్రాంతాలకు ఇవ్వాలన్న ఒక దృఢ నిశ్చయం మా పార్టీ నాయకుల్లో ఉంది. రైట్. సుఖేందర్ రెడ్డి గారు, ఇవాళ బాల్ ఉన్నది కాంగ్రెస్ పార్టీ కోర్టులోనే. కాంగ్రెస్ పార్టీకి ఉన్న సమయం కొన్ని గంటలు. ఈ గంటల వ్యవధిలో దీన్ని మొత్తాన్ని మేనేజ్ చేయగలదా, లేదా బయట అనుమానిస్తున్నట్టుగా లేదా మీడియా రాస్తున్నట్టుగా వాస్తవాలా కాదా చర్చ పక్కకు పెడదాం, కానీ ఈ తక్కువ టైంలో 1-2 రోజులలో ఇంత పెద్ద వ్యవహారాన్ని చక్కదిద్దగలదా అనేది ఒక పెద్ద ప్రశ్న బీజేపీ నుంచి కూడా వస్తున్నది. బుచ్చయ్య గారు, నేను 13 లోక్సభలో కూడా ఉన్నాను. ఎన్డీఏ ప్రభుత్వంలో ఆనాడు 3 రాష్ట్రాలు ఇచ్చినప్పుడు వాయిస్ ఓట్తోనే 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అందుకనే ఈ బిల్లును కూడా ఖచ్చితంగా వాయిస్ ఓట్తోనే బిల్లును పాస్ చేయొచ్చు. ఎందుకనంటే దాని మీద కావాల్సిన వివిధ సవరణలు చాలా పార్టీల ముందు పెట్టినారు. పార్టీలు వాళ్ళ యొక్క సలహాలు సూచనలు ఇచ్చినారు. ఇటు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీజేపీ కూడా కొన్ని సవరణలు చూపెట్టారు. ఆ సవరణలు ఖచ్చితంగా అమెండ్మెంట్స్ రూపంలోనే
ప్రభుత్వం తీసుకొస్తున్నది, దాన్ని ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుంది. సార్ చక్రపాణి అంటే ఇవాళ అదే ఇప్పుడు సమస్య ఏమంటే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నటువంటి లోపాలని ఖచ్చితంగా మనం కూడా అదే చెప్పినాం. కాంగ్రెస్ పార్టీ కావాలని ఒక రకమైనటువంటి రాజకీయ నాటకం ఆడుతున్నది సీమాంధ్రకు సంబంధించి. నిజంగానే మీకు జూలై 30th రోజే కనుక మీకు ఈ ముఖ్యమంత్రి మీద ఉన్నటువంటి అనుమానాలని, మీ మంత్రుల మీద ఉన్నటువంటి అనుమానాలని, మిగతా వాళ్ళందరి మీ ఎంపీల చేస్తున్నటువంటి గారడిని మీకు తెలియదని కాదు, అప్పటికే చాలా పార్లమెంటు సెషన్స్లో వాళ్ళ ప్రవర్తన ప్రదర్శించినారు. ముఖ్యమంత్రి అదే ధోరణిలో వ్యతిరేకిస్తూ వచ్చినారు. చివరికి బిల్లు మీరు సిడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఆయన హైదరాబాద్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను వ్యతిరేకించి తీరుతాను, ఆపి తీరుతానని అన్నప్పుడే ఆయనను అక్కడే ఆపి తీరి ఉంటే మీకు ఈ తలనొప్పి ఉండేటువంటిది కాదు. రెండవది, ఇటువంటి వ్యాపారులందరినీ మీరు భుజాన వేసుకొని వీళ్ళేదో మాకేదో రేపేదో మాకు మద్దతుగా ఉంటారు, లేకపోతే మమ్మల్ని ఆదుకుంటారని చెప్పేసి ఆ కాంట్రాక్టర్లందరినీ భుజాన వేసుకొని రావడం వల్ల ఇలా ఈ సమస్య ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పటికైనా సరే ఇవాళ ఎందుకు మీ మీద ఇంత ప్రెజర్, ఎవరి మీద అయినా సరే ఇంత ప్రెజర్ పెడుతున్నారని అంటే మీకు మిగిలింది 2 గంటలు, రెండే రోజులు 3 రోజులు మాత్రమే మిగిలింది. మీకు మళ్ళీ ఆర్థిక పద్ధతులు ఉన్నాయి, మిగతా బడ్జెట్ ఉంది. ఇవన్నీ ఉన్నటువంటి సందర్భంలో మీరు మీనమేషాలు లెక్క పెట్టడం అనేది అందరికీ అనుమానం కారణం అవుతుంది. రెండవది, ఇంత క్లారిటీ వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఏమి ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన దానిలో సత్యం ఉండొచ్చు. ఆయన ఎందుకంటే ఆయన తెలంగాణ కోసమే పోరాడినాడు, తెలంగాణ కోసమే పార్టీ రాజకీయాల్లోకి వచ్చినాడు, తెలంగాణ కోసమే బీజేపీలోకి పోయినాడు. ఆయన సిద్ధాంతంతో వచ్చినటువంటి బీజేపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాదు. కానీ బీజేపీ కూడా అందుకు భిన్నంగా ఏం లేదు. మొదటి రోజు పార్లమెంట్లో రాజ్యసభ వాయిదా పడడానికి కారణం ఎవరు? మొదటి రోజు రాజ్యసభ వాయిదా పడడానికి మాట్లాడింది ఒకే ఒక్క వ్యక్తి, వెంకయ్యనాయుడు. ఏం మాట్లాడినాడు ఆయన? తెలుగుదేశం వాళ్ళిద్దరు పోయి అక్కడ అల్లరి చేస్తే మొత్తం పార్లమెంట్నే వాయిదా వేయించగలిగినాడు. రేపు అట్లా పార్లమెంట్లో, లోక్సభలో అటువంటి పరిస్థితి రాదని గ్యారంటీ ఎవరిస్తారు? ఇవాళ ప్రధానమంత్రికి అటువంటి గ్యారంటీ ఇచ్చినామంటే నాకేం అభ్యంతరం లేదు. అట్లా జరగాల్సినటువంటి బాధ్యత, జరిపించాల్సినటువంటి బాధ్యత మీ 2 పార్టీల మీద ఉంది అనేటువంటిది వాస్తవము. రెండోది, వాళ్ళ కోదండరామ్ గారు ఢిల్లీ నుంచి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసినారు. ఆయన స్పష్టంగా చెప్పినాడు, ఇవాళ మా రెస్పాన్సిబిలిటీ కాదు తెలంగాణ రావడం అనేది. తెలంగాణ తేవడం అనేటువంటిది కాంగ్రెస్ బీజేపీలకు సమానమైనటువంటి బాధ్యత ఉంటుంది. ఈ సమానమైనటువంటి బాధ్యతని కీలకమైనటువంటి దశలో మీరు నిర్వర్తించకపోతే రేపు మళ్ళీ మీరు ఇక్కడ ఇబ్బందులు పక్కన పెట్టండి. తెలంగాణ ప్రజలు ఎవరు కూడా తట్టుకునేటువంటి పరిస్థితిలో కూడా ఉండరు. నిజానికి అంత ఉద్విగ్నంగా ఎదురు చూస్తున్నటువంటి దశ. మొన్న ఒకరోజు శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడినందుకు కనీసం కొంత ఊరడిల్పు అనేది వచ్చింది. కానీ వెంటనే శ్రీనివాసరెడ్డి మీద చర్య తీసుకుంటాం, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మీద అనేటువంటి కథనాలు ఇవాళన్నీ. చివరికి నేను దయదలుస్తున్నాను, చర్య తీసుకోవాల్సిన అవసరం లేదు అని వెంకయ్యనాయుడు అన్నాడని కూడా ఒక పత్రిక రాసింది. అంటే ఈ స్థాయిలో తెలంగాణ మాట్లాడే ప్రతి ఒక్కడి గొంతు నొక్కుతాం, ఆంధ్ర గురించి మాట్లాడేవాడిని మాత్రమే భుజాలకు ఎక్కించుకుంటామంటే మాత్రం ఈ బిల్లుకు న్యాయం జరగదు. నాకైతే ఇప్పటికి కూడా మీరు అంత దైవాధీనం, అంత రేపు సభలో జరుగుతుంది అన్న ధోరణిలో నేను అనుకోవడం, మీరు 2 పార్టీల వ్యూహాలు ఉంటాయి కాబట్టి అట్లా ఉంటారని నేను అనుకోవట్లేదు. కానీ ప్రజలకు ఆ భరోసా కల్పించాల్సిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా మీ 2 పార్టీలకు ఉంటుంది అనేటువంటిది మాత్రం మీరు అర్థం చేసుకోండి. సార్ శ్రీనివాసరెడ్డి గారు, చక్రపాణి సార్ చెప్పిన దాంట్లో ఒక క్వశ్చన్ అండి. ఒకవేళ కనుక బిల్లు ప్రవేశపెట్టిన రోజు అది కాంగ్రెసా లేదా బీజేపీ సీమాంధ్రకు సంబంధించిన నాయకులు వాయిదా వేయించే ప్రయత్నం చేసినా లేదా గలాట సృష్టించినా ఉన్న సమయం అయిపోతే బిల్లు వెనక్కి వెళ్తుంది అనేది మేము కూడా ఇదే చెప్తా ఉన్నాము. ఇప్పుడు సరే జరిగిపోయింది, ఇప్పుడు ఎవరిని నిందించినా అది తర్వాత చేసుకునే పని. ఇప్పుడు ఉన్న 2 రోజుల్లో ఖచ్చితంగా సీమాంధ్ర ప్రాంత నాయకులు సర్వశక్తులు ఒడ్డుతారు. మాకున్న అనుమానం వారు రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఇతర పార్టీల వాళ్ళను కూడా, ఈ తెలంగాణకు సంబంధం లేని వ్యక్తులను కూడా ఈ ఇష్యూలో తీసుకురావడానికి రకరకాలుగా ప్రయత్నం చేస్తున్న విషయం మీకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ ప్రయత్నాలు రూపొందించడానికి ఢిల్లీలో దిగినారు. కాబట్టి అన్ని శక్తులు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా ఉండే శక్తులు ఏకమవుతాయి. అయినా సరే మనం పార్లమెంటు ద్వారానే పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా గతంలో వాయిస్ ఓటు చేశారని వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అదే రకమైన ప్రణాళిక కానీ వ్యూహం కానీ ఇప్పుడు ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత మొదలు కాంగ్రెస్ పార్టీ మీద ఉంటుంది, అలాగే బీజేపీ మీద ఉంటుంది. ఇప్పుడు బస్సులో కూర్చున్నాము కానీ స్టీరింగ్ మాత్రము రూలింగ్ పార్టీ కాంగ్రెస్ చేతిలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎంత ఫాస్ట్గా యాక్సిలరేటర్ నొక్కితే అంత ఫాస్ట్గా తెలంగాణ బిల్లు దాటి బయటకు వస్తుంది. యాక్సిలరేటర్ నొక్కే బదులు బ్రేక్ నొక్కితే తెలంగాణ బిల్లు అక్కడే ఆగిపోతుంది. కానీ శ్రీనివాసరెడ్డి గారు, ఇది బస్సులాగా లేదు, లారీలాగా ఉంది. డ్రైవర్ సీట్లో కాంగ్రెస్ ఉంది, క్లీనర్ సీట్లో మీరున్నారు.
మీరు రైట్ అనకపోతే వాళ్ళు కదిలేటట్టు లేరు, అది గుర్తుపెట్టుకోండి మీరు. స్టీరింగ్ ఎవరి స్టీరింగ్ వాళ్ళ చేతిలో ఉంది, కానీ మీరు సిగ్నల్ ఇవ్వకపోతే శ్రీనివాసరెడ్డి గారు, మీరు సిగ్నల్ ఇచ్చి విజిల్ వేయకపోతే రైట్ అనకపోతే ఆ లారీ కదిలేటట్టు లేదు. మీరు అది దృష్టిలో పెట్టుకోండి. మీరు సిగ్నల్ ఇవ్వకుండా మీ వెంకయ్య నాయుడు రెడ్ సిగ్నల్ ఇస్తున్నాడు, వెనక నుంచి హోల్డ్ ఆన్ అంటున్నాడు, హోల్డ్ ఆన్ అంటున్నాడు. ఆ పరిస్థితి రాకుండా కమల్నాథ్ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు కదా, ఆ పరిస్థితి రాకుండా చూసుకోండి. ఓకే, అది లారీ ఎక్కిన తర్వాత సుఖేంద్ర రెడ్డి గారు స్టీరింగ్ మీ చేతిలో ఉంది, చక్రపాణి గారు ఖచ్చితంగా చెప్పండి. ఒక విషయం ఏంటంటే శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు స్టీరింగ్ మా చేతిలో ఉంది, ఎక్సిలేటర్ మా చేతుల్లో ఉంది, బ్రేకు దగ్గర వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళు బ్రేక్ ఒత్తకుంటే చాలు. కాబట్టి ఆ బ్రేక్ ఒత్తకుంటే చాలు. అందుకనే ఈరోజు ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా చేతిలో బ్రేక్ ఉండదు, డ్రైవర్ కాలు కింద బ్రేక్ ఉంటుంది. ఆ సందర్భంలో వాయిస్ అవుట్ విషయం వచ్చినట్టుగా టీవీ ఛానల్తో చూశాం. బిల్లును చర్చ లేకుండా ఎట్లా పాస్ చేస్తాము, ఎట్లా పాస్ చేస్తారు అనే ప్రశ్న వచ్చినట్టుగా టీవీ ఛానల్లో చూసినాను. శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పుడు ప్రధానమంత్రి చాలా అనుభవజ్ఞుడైన పాపం వృద్ధుడైన డ్రైవరు. ఆయనకు చూడగలుగుతాడా నడపగలుగుతాడా అనేది వేరే సంగతి. ఆయన శబ్దాలు మాత్రం స్పష్టంగా వింటాడు. వెనక సీట్లో వెంకయ్య నాయుడు కూర్చొని రైట్ అనకుండా ఉన్నంతసేపు సమస్య రాజ్యసభలో అట్లాగే ఉంటుంది అనేది మా భయము. కాబట్టి ఆ శబ్దాలను సరిగ్గా చేయండి అంటున్నాను నేను. మీరు శబ్దాలు చేసేటేమో ఒక రకంగా చేస్తున్నారు, మీరు మళ్ళీ డ్రైవర్ని అడగండి నన్ను కాదంటున్నారు. డ్రైవర్ కమాండ్ ఎప్పుడైనా సరే క్లియర్ చెప్పకుండా డ్రైవర్ కదిలే సమస్య లేదండి. అయితే దీంట్లో ఒకటి ఉందండి, ఇది ఏదైతే బస్సు ఉందో అది అధునాతనమైన టెక్నాలజీతో ఉన్న బస్సు. దీనికి రిమోట్ కంట్రోల్ ఫెసిలిటీ ఉంది. ఆ రిమోట్ కంట్రోల్ సోనియా గాంధీ చేతిలో ఉంది. మన్మోహన్ సింగ్ వద్దన్నా ఇంకెవరు వద్దన్నా ఆమె కంట్రోల్ గట్టిగా అవుతుంటే బస్సు ముందుకు పోతుంది, తెలంగాణ బిల్లు వస్తుంది. ఓకే సార్ చక్రపాణి గారు, మనం ఈ తెలంగాణ బిల్లు సోనియా గాంధీ గారు చేపట్టి తెలంగాణ ఓకే సార్ సుఖేంద్ర గారు, ఓకే ఎవరైనా ఒక 40-50 గంటల చిన్న విజ్ఞప్తి సార్. ఇప్పటికీ తెలంగాణ వస్తుందో రాదో అని కళ్ళల్లో వత్తులేసుకొని ప్రజలందరూ చూస్తుంటే మీరు 6 నెలల నుంచే తెలంగాణ సోనియా గాంధీ వల్లనే వచ్చింది అంటున్నారు. ఒక 48 గంటలు ఆగండి. 48 గంటల్లో మీరు తెలంగాణ తెచ్చిన తర్వాత ఎవరెవరు ఏమేమి చేసినారో మళ్ళీ మాట్లాడుకుందాం. డెఫినెట్గా సోనియా గాంధీ వల్ల వస్తే సోనియా గాంధీకి ఇద్దాం, సుష్మా స్వరాజ్ వల్ల వస్తే సుష్మా స్వరాజ్ గారికి ఇద్దాం, ఇద్దరికి కావాలంటే ఇద్దరికి ఇద్దాం. కానీ మీరు ఇప్పుడే సోనియా గాంధీ వల్లనే వచ్చిందనే మాట అనకండి. సోనియా గాంధీ వల్ల తాత్సారం జరుగుతుంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే బీజేపీ అవతల ఉంది కాబట్టి ఓకే, మీరు అన్నట్టు సోనియా గాంధీ సుష్మా స్వరాజ్ ఇద్దరు ఉన్నారు. ఈ అవరోధాలు ఏమేమి ఉన్నాయి బిల్లుకు, వాటిని ఎలా అధిగమించాలి దీనిపైన చక్రపాణి గారు, మొత్తం తెలంగాణ బిల్లు ప్రాసెస్ మొత్తాన్ని చూస్తే కనుక ముందు రాజ్యసభకు వచ్చుంటే కనుక బిల్లు లైవ్లో ఉండేది. ఇవాళ లోక్సభ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ సవరణలు ఏమన్నా వస్తే ఇది జాప్యం, ఒక్కరోజు ఒక 2 గంటలు జాప్యం జరిగిన సరే సభ రేపటికి వాయిదా అన్నా సరే వెనక్కి వెళ్ళిపోతుంది కదా అనేది ఒక భయం ఉంది. ఈ ప్రాసెస్ జరిగే సూచన కానీ అట్లాంటి అవకాశం కానీ మనం ఉందనుకుంటున్నారా మీరు? అంటే ఒకటి ఇందాక మనం అనుకున్నట్టుగా వాళ్ళు చెప్తున్నట్టుగా మన తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ బీజేపీ నాయకులు చెప్తున్నట్టుగా నిజంగానే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే సమస్య ఇంత జటిలమయ్యేటువంటిది కాదు, వాస్తవం ఇది. మనము బిల్లు లోక్సభ ప్రారంభమైన తర్వాత సభ మొదలైన నాటి నుంచి జరిగినటువంటి పరిణామాలన్నింటినీ ఒకసారి రివైండ్ చేసుకొని చూస్తే అయితే కాంగ్రెస్ వాళ్ళని అడ్డుకున్నారు సభని, లేదనుకుంటే బీజేపీ వాళ్ళని అడ్డుకున్నారు. ముఖ్యంగా రాజ్యసభలో అయితే చాలా గందరగోళం సృష్టించినారు. ఎందుకంటే రాజ్యసభకు బిల్లు వస్తుంది కాబట్టి, రాజ్యసభలో మెజారిటీ కాంగ్రెస్కి లేదు కాబట్టి మేము బ్లాక్మెయిల్ చేయాలనేటువంటి ధోరణితోటి కొంతమంది సీమాంధ్రకు చెందినటువంటి బీజేపీ సభ్యులు వ్యవహరించినారు. తెలుగుదేశం సభ్యులు అంతకంతకు అదే పద్ధతిలో వ్యవహరించినారు. కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా అదే చేసినారు. అయితే నిజానికి ఇవాళ సుభాష్ కశ్యప్ గారు ఆయన అవునండి వెంకయ్య నాయుడు గారు 2 రోజులు అదే పని చేసినారు. శ్రీనివాసరెడ్డి గారు, మనం కొంచెం విషయంగానే మాట్లాడుకుందాం. ఆయన 2 రోజులు 10 నిమిషాలు కూడా సభ జరగకుండా పోవడానికి కారణం వెంకయ్య నాయుడు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయననే నిజానికి సీఎం రమేష్ కుప్పందించి అల్లరి చేసి వెళ్ళోకి రాలేదు, కానీ లేచి నిలబడ్డారు. సీట్లో నిలబడి సభ వాయిదా వేయమని అడిగినారు.
కాబట్టి మీరు దయచేసి దాన్ని గుర్తుపెట్టుకోండి. రెండవది, వెల్లోకి వచ్చినటువంటి సీఎం రమేష్ని, వెల్లోకి వచ్చినటువంటి సృజనా చౌదరిని వారించాల్సింది పెద్ద మనిషిగా సభలో ఉన్నటువంటి ఒక బీజేపీ నాయకుడు సుష్మా స్వరాజ్. గతంలో ఇదే సుఖేందర్ రెడ్డి గారు లేచి నిలబడ్డప్పుడు వీరిని వారించి కూర్చోబెట్టినటువంటి సందర్భం కూడా ఉన్నది. ఆ మర్యాదను పాటించాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు ఉంటుంది. దయచేసి మీరు దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. రెండవది, అట్లా చేయలేదు. చేయకపోగా వారం రోజులు ఆటపాటలతోటి గడిపినారు. మతతత్వ నిరోధక బిల్లుని మొదటిసారి రాజ్యసభలో ప్రవేశపెట్టిన రోజు కేవలం వెంకయ్యనాయుడు వల్ల మాత్రమే సభ జరగకుండా పోయింది. దాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దయచేసి మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒక తెలంగాణవాదిగా. రెండవది, ఏం చేస్తున్నారు బయట? నేను ఒక ఛానల్లో కూర్చున్నప్పుడు, అది వాస్తవమే, ఒక నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు, ఇవాళ మీరే అన్నారు ఇందాక, వివిధ రాష్ట్రాల నుంచి పార్లమెంటు సభ్యులను కొంటున్నారు. ఇది అన్పార్లమెంటరీ కాదు. ఎందుకంటే పార్లమెంట్లోనే డబ్బు సంచులు గుట్టలు పోసుకున్నటువంటి రోజులు చూసినాం మనం. పార్లమెంటు సభ్యులను ఒక్కొక్కరికి 2 కోట్లు 5 కోట్లు ఇచ్చి కొంటున్నారనేటువంటి మాటల్ని, వార్తల్ని మేము వింటున్నాం. ఇటువంటి పరిస్థితులలో మరి మీరెవరన్నా కొంటున్నారా, మీరెవరినైనా వారిస్తున్నారా? ఇది కూడా మనం ఆలోచించాలి. మూడవది, ఈ జాప్యమంతా జరిగి ఉండకపోయి ఉంటే రాజ్యసభకు బిల్లు వచ్చేది. సుభాష్ శ్రీ కాశ్యప్ గారి వల్ల ఏ సభలోనైనా పెట్టొచ్చు అనే మాట చెప్పినారు. అది నిజానికి అది అమలు చేయాల్సి ఉండే రాజ్యసభకు వచ్చి ఉండాల్సిండే. లోక్సభలో వస్తే మరి 2 లోక్సభలో ఉన్నారు సుఖేందర్ రెడ్డి గారు, వారికి పార్లమెంటేరియను. లోక్సభకు వస్తే రేపేమైనా సవరణలు, ఏ చిన్న పార్టీ లేచి సవరణలు అడిగినా, డివిజన్ అడిగినా కూడా సంక్షోభంలో పడేటువంటిది తెలంగాణ బిల్లు. మీ సభ్యత్వాలకు ఏ డోకా ఉండదు. తెలంగాణ బిల్లు సంక్షోభంలో పడుతుంది. మళ్ళీ దాని మీద చర్చకు 14 రోజుల నోటీసు ఇవ్వడానికి 10 రోజుల నోటీసు, లేకపోతే ఆ పార్లమెంటరీ నిబంధనలను అడ్డం పెట్టుకొని దాన్ని ఏమైనా చేయాలని అనుకుంటే ఈ పార్లమెంటులో 14వ లోక్సభలో ఎట్టి పరిస్థితుల్లో అది జరిగేటువంటి ఆస్కారం ఉండదనేటువంటి భయం కూడా ఉన్నది. మీరు అంటున్నారు ఇద్దరు కలిసి మేము మూజువాణితో ఆమోదిస్తాం అని అంటే, మిగతా సభ్యులు ములాయం సింగ్ యాదవ్ లాంటి వాళ్ళకి ఒక 50 కోట్ల రూపాయలు వాళ్ళకి ఎన్నికల ఫండ్ ఇవ్వడానికి సీమాంధ్ర పెట్టుబడిదారులు సిద్ధంగానే ఉన్నారు. 100 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు వాళ్ళే లైవ్లలో. సో ఇటువంటి పరిస్థితులు వస్తే ఏమవుతుంది అనేటువంటి భయం ఒకటి ఉంది. ఈ బిల్లు ఈసారి కాకపోతే ఈ సభ రద్దయిపోతుంది. ఈ సభ రద్దయిపోయిన తర్వాత ఈ బిల్లును గౌరవించాల్సినటువంటి అవసరం కానీ, ఈ బిల్లును ఆమోదించాల్సినటువంటి అవసరం కానీ వచ్చే సభకు, వచ్చే మంత్రివర్గానికి ఉండదు. మళ్ళీ ఆ మంత్రివర్గం మళ్ళీ కాన్స్టిట్యూట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని. ఇవన్నీ టెక్నికల్గా లక్ష ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదే మీరు దీన్ని రాజ్యసభలో ముందుగా పెట్టినట్టుంటే, ప్రొఫెసర్ ప్రణబ్ ముఖర్జీ రాజనీతిజ్ఞుడండి. ఆయన ఒక 60 ఏళ్ళు పార్లమెంట్ రాజకీయాలు చూసినాడు. ఆయనకు తెలుసు ఎక్కడ పెట్టాలో. ఆయన పెట్టాలనుకున్నది ఎవరిని ప్రభావితం చేసినారో కానీ, మరి ఆయన రాజ్యసభ చైర్మన్కి అనుమానం ఎవరు కల్పించినారో రాజ్యసభలో ఉన్న తెలుగు సభ్యులు. అటువంటి అనుమానం ఎందుకు వచ్చిందో ఆయన వాపసు పంపి 3 రోజులు లాస్ట్ చేసినాడు. అదే రాజ్యసభలో ఉండుంటే, రాజ్యసభ అనేటువంటి నిరంతర సభ, కంటిన్యూస్గా ఉంటుంది. రాజ్యసభకు ఎండ్ ఉండదు. అది లోక్సభకు ఎండ్ ఉంటుంది, టర్మ్ ఉంటుంది. రాజ్యసభకు టర్మ్ ఉండదు. సో అటువంటి లైవ్ సభలో ఉంటే మళ్ళీ అక్కడి నుంచి డైరెక్ట్గా లోక్సభకు వచ్చేటువంటి అవకాశం ఉండేటువంటిది. ఈ అవకాశం కోల్పోయినారు అనేటువంటిది ఒకటి కనబడతా ఉంది. రెండవది, లోక్సభకు వస్తే టెక్నికల్గా 100 సమస్యలు ఉంటాయి, రాజ్యసభకు వస్తే సేఫ్గా ఉంటుంది అనేటువంటిది రాజ్యాంగ నిపుణులు చెప్తున్నారు. కనీసం పార్లమెంటరీ సాంప్రదాయాలు చూస్తున్నటువంటి మాలాంటి సామాన్యులకు కూడా అర్థమవుతా ఉంది అది. ఇవన్నిటిని మీరు కాదనుకుని సడన్గా మీరు లోక్సభలోకి తీసుకెళ్తామంటున్నారు. ఫ్లోర్ కోఆర్డినేషన్ కనుక భారతీయ జనతా పార్టీకి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి లేకపోతే, మళ్ళీ స్టాండ్లు మార్చుకోకపోతే అరగంటలో ఈ సభను మూజువాణితోటి అరగంటలో ఈ బిల్లును ఆమోదించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇవాళ కూడా భారతీయ జనతా పార్టీ ఒక కొండి పెడుతున్నది ఏమిటంటే, సభలో చర్చ జరగాలంటుంది. చర్చ జరిగే సమయం లేదు. ఒక్క భారతీయ జనతా పార్టీకే చర్చ పెట్టడానికో, ఒక్క కాంగ్రెస్కే చర్చ పెట్టడానికో అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ సభలో 36 పార్టీలు ఉన్నాయి. ఒక్కళ్ళకి అవకాశం ఇస్తే 36 మందికి అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది టైం బయింగ్ ప్రాసెస్, ఇది టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. ఇది కాబట్టి మీ అభ్యంతరాలను రిటర్న్ ఇవ్వండి. బిల్లును ఒక్క నిమిషం ఉండండి శ్రీనివాస్ రెడ్డి గారు. మీ అభిప్రాయాలని మీ పార్టీ నాయకుల ద్వారా చెప్పించండి, మీ ఫ్లోర్ లీడర్ల ద్వారా చెప్పించండి. చెప్పించి ఒక ఏకాభిప్రాయం ప్రమాదం మొత్తం చెప్పినా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏకాభిప్రాయం మీరు తేగలరా లేదా సార్? శ్రీనివాస్ రెడ్డి గారు. ఇప్పుడు బుచ్చన్న గారు, చక్రపాణి గారు చెప్పిన దాంట్లో అనుమానాలు, భయాలు ఉన్నాయి. మా అందరికీ ఉన్నాయి తెలంగాణ వాదులుగా. అయితే ఇక్కడ
మతహింస నిరోధక బిల్లు అనేది పూర్తిగా భారతీయ జనతా పార్టీ కంప్లీట్గా వ్యతిరేకిస్తుందని తెలుసు. మొదలే మేము వాన్ చేయడం జరిగింది. 39 బిల్లుల మధ్యలో ఈ తెలంగాణ బిల్లును తెస్తున్నారు అంటే అది అంత సాఫీగా సాగిపోయే కార్యక్రమం కాదు. ఎందుకు చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ పని? తెలంగాణ పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే స్పెషల్ సెషన్స్ తీసుకుని ఉంటే అయిపోయేది ఈ పార్టీకి. అలా చేయకుండా అన్నిట్లో పెట్టడం వల్ల సమస్య వచ్చింది. సరే, సమస్య వచ్చింది. ఇప్పుడు సార్ చెప్పండి. అయితే ఇప్పుడు ఈ 2 రోజుల సమయంలో మిగతా పార్టీలు ఏం చేసినా సరే, మిగతా పార్టీలు ఏం చేసుకున్నా సరే, ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా ప్రతిపక్ష నాయకురాలతో మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడటంలో సుమారు గంట మాట్లాడిన తర్వాత ఎన్నో విషయాలు చర్చలోకి వస్తాయి. ఆ చర్చలో జరిగిన విషయాలన్నీ కూడా బయట లీక్ చేయడం, చెప్పడం ఒక ఎత్తు, ఫైనల్గా అవుట్కమ్ ఏంది అనేది కమల్నాథ్ గారు వచ్చి చెప్పడం జరిగింది. కమల్నాథ్ గారు వచ్చి భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత రకరకాల ఊహాగానాలు సీమాంధ్ర ఛానల్లో రావడం అనేది మళ్ళీ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం. ఒక చర్చ జరిగిన తర్వాత చర్చ సారాంశం ఒకటి పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ చెప్పిన తర్వాత మళ్ళీ తిరగదోవడం, టేబుల్ మీద కూర్చున్నప్పుడు రకరకాల అనుమానాలు, ప్రొసీజర్స్ ఏంది, ఎలా చేయాలి అని చెప్పి ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుకుంటారు. ప్రధానమంత్రి ఒక ప్రతిపక్ష నాయకురాలు కూర్చున్నప్పుడు సాధ్యాసాధ్యాలు ఏంది, ఎలా చేస్తే బాగుంటుంది, రకరకాల ఇష్యూస్ చర్చలకు వస్తాయి. ఆ చర్చల సారాంశం కమల్నాథ్ గారు చెప్పారు, మా పార్టీ వాళ్ళు చెప్పలేదు. అయినా సరే మళ్ళీ దాన్ని గందరగోళం చేసి ప్రజల్లో అనుమానాలు పెట్టి ఆ అనుమానాలను మళ్ళీ భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లాలని చూడడము, ఇదంతా కూడా ఎలా ఉంది అంటే ఇప్పుడు తెలంగాణ రాదేమో అన్న భయం ఇప్పటి నుంచే కల్పించడం. అలా ఏమీ అవసరం లేదు. ఖచ్చితంగా మాకు పార్లమెంటరీ వ్యవస్థ మీద విశ్వాసం ఉంది. మాట ఇచ్చిన పార్టీలు కూడా నిలబడతాయన్న విశ్వాసం మాకుంది. ఆ ప్రయత్నాలు మేము అందరం చేస్తా ఉన్నాము. కొద్దిగా ఏమన్నా అటు ఇటుగా సవరణ విషయంలో మార్పులుంటే ఉండవచ్చు, కానీ బిల్లు ఏ విధంగానైనా అది పాస్ అవుతుందన్న నమ్మకం అయితే నాకుంది. శ్రీనివాసరెడ్డి గారు, ఒక చిన్న ఇది శ్రీనివాసరెడ్డి గారు, మీరు అక్కడే ఉన్నారు, మీ శాసనసభ్యులంతా ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, మీరు తెలంగాణ జేఏసీలో భాగంగా ఉన్నారు, కోదండరామ్ గారు మీకు కూడా సమాన బాధ్యత పెట్టినారు, దాన్ని దృష్టిలో పెట్టుకోండి. రెండవది, మీరు ఇన్ని విందు సమావేశాలు మోడీతో పెడుతున్నారు కదా, ఎందుకని ఎన్డీఏ కూటమిలో ఉన్న ఒక్క నిమిషం అండి, ఎందుకని ఎన్డీఏ కూటమిలో ఉన్న భాగస్వామ్య పక్షాలతో మీరు మాట్లాడట్లేదు? ఎందుకని ఎన్డీఏ కూటమిలో రేపు పార్లమెంట్లో వచ్చే వాళ్ళందరూ ఒకటే స్టాండ్ మీద ఉందాము? ఎందుకంటే రాజ్నాథ్ సింగ్ గారు నిజాం కాలేజీలో మీ అందరి సమక్షంలో ఒక హామీ ఇచ్చినాడు, ఎవరైతే తెలంగాణకు ఒప్పుకుంటారో వాళ్ళతోటే మేము పొత్తులు పెట్టుకుంటామని అన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ మీ పొత్తులలో ఉన్నటువంటి వాళ్ళు కూడా రేపు సభకు ఆటంకం కలిగించొద్దు అని ఒక చిన్న విజ్ఞప్తిని, ఒక చిన్న సూచనని చేయించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఇది మీరు కిషన్ రెడ్డి గారు కూడా చెప్పండి. ఇది తెలంగాణ సమాజం మీరు అన్నట్టుగా ఇప్పటి నుంచే ఎందుకు భయపడుతున్నారు కాదు, ఎల్లుండి నుంచి భయపడడానికి అవకాశం కూడా ఉండదు. దయచేసి మీరు దాన్ని గుర్తుపెట్టుకోండి. ఎల్లుండి దాటిపోయిందంటే భయపడడానికి, ఆనందించడానికి ఏ సమయం ఉండదు. ఆ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని రేపు మీరు సభ జరగడానికంటే ముందు మీ ఎన్డీఏ శ్రేణులందరికీ, మీలో భాగస్వాములుగా ఉన్న అందరికీ, రేపు మీరు ఎన్నికలకు పోయే వాళ్ళందరికీ ఇది మన బాధ్యత, మన కమిట్మెంటు, దీన్ని మనం పాస్ చేయించాలి, ఎవరు సభలో గందరగోళం సృష్టించొద్దు అని చెప్పండి. అట్లాగే సుఖేందర్ రెడ్డి గారు కూడా, మరి సుఖేందర్ రెడ్డి గారు ఎంతవరకు మీ తెలంగాణ ఎంపీలందరూ నిజంగానే సోనియా గాంధీకి యాక్సెసిబుల్గా ఉన్నారు, ఎంతమంది మీరు చెప్పగలుగుతారో తెలియదు, కానీ కనీసం జయరాం రమేష్కో, కమల్నాథ్కో లేదా మీ తరఫున ఉన్నటువంటి నాయకులకు ఎవరికో మీరు యూపీఏ భాగస్వాములందరినీ, ఒకవైపు డిఎంకే పిల్లలు వాళ్ళు లేచి అల్లరి చేస్తున్నారు ఎంపీలు, ఇంకోళ్ళు మీ పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు లేచి అల్లరి చేస్తున్నారు. కేవలం మీ ఎంపీలే కాదు, మీ యూపీఏ భాగస్వామి, మీ ముఖ్యమంత్రి, మీ ప్రధానమంత్రి, మీ సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ కాబట్టి ఆమె ద్వారా ఒక సంకేతం పంపించండి. ఈ 2 శిబిరాలు కనుక ఒక్కటైతే తెలంగాణ వస్తుంది, లేకపోతే మాత్రం సంక్షోభంలో. సార్ సుఖేందర్ రెడ్డి గారు, ఇప్పటి వరకల్లా 130 బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, అందులో 30 సంవత్సరాల బిల్లులు కూడా ఉన్నాయి. తెలంగాణ బిల్లు ఆ జాబితాలోకి వెళ్తుంది అనేది చక్రపాణి గారు చెప్పిన దాని కొనసాగింపుగా ఈ 30 సంవత్సరాల బిల్లు జతలోకి తెలంగాణ బిల్లు వెళ్లే ప్రమాదం ఉంది అనేది, దీనికి మీరు సమాధానం ఏమిటి? ఈ బిల్లు 30 సంవత్సరాల దాంట్లో ఉండదు, 3 సంవత్సరాల కింద పెట్టిన దాంట్లో ఉండదు. ఖచ్చితంగా పాస్ అవుతుందనే విశ్వాసంతో ఉన్నాము. తర్వాత చక్రపాణి గారు చెప్పినట్టు యూపీఏ భాగస్వామ్య పక్షాలు ఎవరు కూడా ఎక్కడ అభ్యంతరం చెప్పలేరు. క్యాబినెట్లో ఉన్న ఎన్సీపీ కానీ, అజిత్ సింగ్ గారు కానీ చాలా స్పష్టంగా అనుకూలంగా ఉన్నారు. ఫారూక్ అబ్దుల్లా గారితో కూడా మాట్లాడినారు, వారిని కూడా కన్విన్స్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు డిఎంకే మాతో లేకపోయినా డిఎంకేతో కూడా చర్చిస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైనటువంటి శివసేన, అకాలీదళతోనే బీజేపీ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎగ్జాక్ట్లీ. తర్వాత థర్డ్ ఫ్రంట్కి సంబంధించినటువంటి
థర్డ్ ఫ్రంట్కి సంబంధించినటువంటి కొన్ని పార్టీలు ఉన్నాయి. సిపిఐతో కూడా జైపాల్ రెడ్డి గారు మాట్లాడినారు. థర్డ్ ఫ్రంట్లో వారు భాగస్వాములు. సిపిఐ తెలంగాణ ప్రాంతానికి అనుకూలమైనటువంటి పార్టీ కనుక మీరు కూడా చెప్పండి. థర్డ్ ఫ్రంట్ యొక్క సమస్య కానీ ఇది తెలంగాణ సమస్యకు థర్డ్ ఫ్రంట్కు సంబంధం లేదు. ఇది చాలా పురాతనమైనటువంటి సమస్య కాబట్టి మీరు కూడా వాళ్ళని కన్విన్స్ చేయమనేటువంటి విషయాన్ని సిపిఐ నాయకత్వంతో కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఎక్కడికక్కడ మేము సోనియా గాంధీ గారికి రెగ్యులర్గా హౌస్లో కలుస్తున్నాం, బయట కలుస్తున్నాం, విషయాలు చెప్తున్నాం. వారు కూడా దానికి స్పందిస్తూ ఉన్నారు. రోజు 10-10:30కు మేము కమల్నాథ్ గారి సమక్షంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలను కూడా కలుస్తున్నాం. ఫ్లోర్ కోఆర్డినేషన్ విషయంలో కానీ ఈ బిల్లులను ఏ విధంగా పాస్ చేయించుకోవాలనేటువంటి ఆలోచనలో జరిగేటువంటి కార్యక్రమం రోజు ఏ రోజుకి ఆ రోజు చర్చించుకుంటున్నాం. రైట్ సార్. శ్రీనివాసరెడ్డి గారు, కాంగ్రెస్ యూపీఏలో ఉన్న భాగస్వామ్య పార్టీలతో వాళ్ళు చర్చలు జరుపుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కలుస్తున్నది ఎన్డీఏలో ఉన్న పార్టీలతో. ఇందులో శివసేన, అకాలీదళ్ వీటిపైన ఒకవేళ కనుక వీళ్ళు లోక్సభలో అభ్యంతరం వ్యక్తం చేసిన, చక్రపాణి గారు చెప్పినట్టు ఒక క్వశ్చన్ రేజ్ చేసిన పరిస్థితి మళ్ళీ వెనక్కి వెళ్తుంది కదా, వీళ్ళని మీరు ఒప్పిస్తారా? ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు శివసేనను కలిసినారో ఆ రోజు బాహాటంగా విమర్శించడం జరిగింది. మా పార్టీ అగ్రనాయకుల దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఎన్డీఏను చీల్చడానికి కూడా చంద్రబాబు నాయుడు వెనకాడట్లేదు. ఆ చంద్రబాబు నాయుడు ఏదైతే ఆయన వ్యూహం ఉందో అది అర్థం చేసుకోవాలని చెప్పడం జరిగింది. ప్రకాష్ జవడేకర్ గారు మిగతా ఏదైతే ఫ్లోర్ కోఆర్డినేషన్ చూస్తారో వాళ్ళందరూ కూడా వాళ్ళతో సంపర్కంలో ఉన్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా ఏకమొత్తంగా రేపు తెలంగాణ బిల్లుకు సపోర్ట్ చేసేటట్టుగానే చర్చలన్నీ జరిగినాయి. వాళ్ళు కూడా సానుకూలంగానే స్పందించారు. అయితే ప్రతి ఒక్కటి కూడా పబ్లిక్ డొమైన్లోకి రాదు. ఇంటర్నల్గా పార్లమెంటరీ వ్యవహారంలో రోజువారీ జరిగే చర్చల్లో ఇది కూడా ఒక భాగంగా ఉన్నది. ఖచ్చితంగా శివసేన కానీ అకాలీదళ్ కానీ రేపు తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు బీజేపీ సభ్యులు ఎటువైపు ఉంటే అటువైపే ఉంటారు. అది తెలంగాణ పక్షం వైపు మాత్రమే ఉంటారు. మీరు తెలంగాణ ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్, బలమైన కాన్ఫిడెన్స్ ఇవ్వగలరా ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎన్డీఏ అండ్ బీజేపీ? ఖచ్చితంగా ఇస్తామండి. మేము రాజ్నాథ్ సింగ్ గారిని, సుష్మా స్వరాజ్ గారిని, వెంకయ్య నాయుడు గారిని అందరినీ పలు దఫాలుగా కలిసినాం. అడ్వాణీ గారిని కూడా కలిసినాము. అయితే ఖచ్చితంగా బీజేపీ ఎన్డీఏ తెలంగాణ బిల్లు పక్షాన నిలబడుతుంది. కాంగ్రెస్ పార్టీ బిల్లు ప్రవేశపెట్టిన వెంబడే మద్దతు తెలియజేస్తుంది. తెలంగాణ బిల్లు పాస్ అవుతుందన్న పూర్తి విశ్వాసం నాకు ఉంది. ప్రజలను కూడా నేను చెప్తా ఉన్నాము. ఖచ్చితంగా రాబోయే కొన్ని రోజుల్లో మనం తెలంగాణ రాష్ట్రంలో ఉండబోతా ఉన్నాము. ఒకవేళ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ తెలంగాణ ప్రక్రియను ఏదో సాంకేతిక కారణాల వల్ల అడ్డుకునే ప్రయత్నం చేస్తే మొత్తం భారతదేశం కూడా ఈ పార్టీలను ఇప్పుడు చూస్తున్న దృష్టితో కాకుండా మరో రకంగా చూసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సుఖేందర్ రెడ్డి గారు మీకు ఫైనల్కి ఇస్తానండి. సుఖేందర్ రెడ్డి గారు చెప్పండి. యూపీఏలో ఓకే సార్, యూపీఏలో ఉన్న ఒకరిద్దరు మిత్రులతో కూడా బాబు గారు మరి కొంతమంది చర్చలు జరిపారు. దాని మీద విత్ ఫోటోతో సహా బయటతో సహా వార్తలు వచ్చినాయి. ఆ ప్రమాదం ఏమన్నా మీరు ఇందాకన్నారు ఒకరిద్దరితో మాట్లాడినాం ఫరూక్ అబ్దుల్లాతో అంటున్నారు మీరు, కానీ అది ఆచరణకు వచ్చే వరకల్లా పార్లమెంట్లో చర్చ సందర్భంగా జరగరానిది ఏమైనా జరిగితే గనక మీకు ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్ లేదా మీరు ఇవ్వాలన్న పరిస్థితిని ఎట్లా అధిగమిస్తారు? ఒక విషయం ఇక్కడ బుచ్చన్న గారు, యూపీఏ, ఎన్డీఏ తర్వాత థర్డ్ ఫ్రంట్ 3 భాగాలు ఉన్నాయి. పార్లమెంటు ఉభయ సభల్లో కూడా మా బలాబలాలను ఎప్పటికప్పుడు సపోర్ట్ చేసే వాళ్ళెవరు, న్యూట్రల్గా ఉండే వాళ్ళెవరు, వ్యతిరేకించే వాళ్ళెవరు లెక్కలు చేసుకుంటా ఉన్నాం. అది రాజ్యసభలో చేస్తున్నాం, ఇటు లోక్సభలో చేస్తున్నాం. అయితే రాజ్యసభలో మాకు స్వయంగా సంపూర్ణమైనటువంటి లేదు, 110 మాత్రమే మాకున్నాయి. ఇంకా 10, 9 తక్కువ ఉన్నాయి. తర్వాత యూపీఏ భాగస్వామ్య పక్షాలు కానీ బయట నుంచి మద్దతు ఇచ్చేటువంటి పార్టీలు కానీ సంపూర్ణంగా కనుక సహకరిస్తే బీజేపీ సహకారం లేకుండానే బిల్లు పాస్ అవుతుంది. కానీ ఒక ప్రధానమైనటువంటి సమస్య కాబట్టి బీజేపీ కూడా తెలంగాణకు అనుకూలమైన పార్టీగా కాబట్టి వాళ్ళు మేము కలిసి ఉన్నట్టయితే ఈ న్యూట్రల్ పార్టీల యొక్క వ్యవహారం కూడా కొంత సద్దుమరుగుతుంది. అయితే ఇక్కడ చంద్రబాబు గారు చేసేటువంటి గిమ్మిక్ ఏంటంటే
వారు ఇటు బీజేపీతో పొత్తు అంటున్నాడు, థర్డ్ ఫ్రంట్లో ఉన్నటువంటి వాళ్ళతో పోయి కలుస్తూ ఉన్నాడు. కలకత్తా పోయి మమతాతో కలిశాడు, తర్వాత వామపక్ష పార్టీలతో కలుస్తూ ఉన్నాడు. ఈ విధంగా కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకనే దీంట్లో ప్రధాన ముద్దాయి ఇంత ఆలస్యం కావడానికి చంద్రబాబు నాయుడే ప్రధానమైనటువంటి కారణం. సార్ చక్రపాణి గారు అటు ఇటు మళ్ళీ తెలుగుదేశం దగ్గరికి మనకు సమస్య ఏమైపోతుందంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు చౌరస్తాలో ఉన్నాడు కాబట్టి ఎవరైనా రాయితోటి కొట్టొచ్చు అన్నట్టుగా ఉన్నది పరిస్థితి. నిజానికి కాంగ్రెస్ ఇంత డిలే చేయడంలో కాంగ్రెస్ కారణాన్ని మనం ముందు ఒప్పుకున్న తర్వాత బీజేపీ రకరకాల చంద్రబాబు నాయుడు ప్రలోభాలకి ప్రభావానికి గురై కొంతమంది నాయకులు బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా ఇట్లాంటి ఇది చేసి వారం రోజులు దాన్ని డిలే చేసినారు. ఇప్పటికైనా సరే ఒక లైన్ మీదకి వచ్చినారు. ఇవాళ ప్రధానమంత్రిని కలిసినప్పుడు చాలా స్పష్టంగా చెప్పినారు. కాబట్టి ప్రధానమంత్రి చెప్పిన దగ్గర చెప్పి మారడం అనేటువంటిది నైతికత కాదు, డెఫినెట్గా మారుతుంది అనుకోవడానికి లేదు. ఇక చంద్రబాబు నాయుడు పరిస్థితి నిజంగా కూడా ప్రజలే కాదు రాజకీయ పరిశీలకులు కూడా విస్మయం చెందుతున్నది ఏమిటంటే, ఎవరైనా సరే మీకు 4 ఓట్లు ఉన్నాయి, మీ 4 ఓట్లను మీరు ఎటువైపు వేసుకుంటారనే స్వేచ్ఛ మీకు ఉంటుంది. కానీ 24 పార్టీల దగ్గరికి పోయి ఎందుకు క్యాంపెయిన్ చేస్తున్నాడని ఎవరు అడగట్లేదు. తెలుగుదేశం తెలంగాణ వాళ్ళు అడుగుతలేరు, పోనీ బీజేపీ వాళ్ళు అడుగుతలేరు, ఇదే వెంకయ్యనాయుడు అడుగుతలేరు. అయ్యా నువ్వు మాతోటి కదా ఉన్నది, జయలలిత దగ్గరికి ఎందుకు పోయినావు? మోడీ పోయాము జయలలితని విమర్శించి వస్తాడు. మోడీ పోయి జయలలితను విమర్శించి వస్తాడు. చంద్రబాబు నాయుడు పోయేమో జయలలితను సమర్థించి వస్తాడు. అంటే ఏ కూటమిలో ఎవరు ఉన్నారనేటువంటిది లేదు ఒకటి. రెండవది, చంద్రబాబు నాయుడికి ఈ రాజకీయాల పట్ల, రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా ఆయనకున్న 4 పార్లమెంటు సభ్యుల్లో 5 పార్లమెంటు సభ్యులు ఉన్నట్టు లోక్సభలో సుఖేందర్ రెడ్డి గారు చెప్పాలా, 6 ఇట్లలో 2 తెలంగాణ వైపు ఉన్నారు, 4 ఆంధ్ర వైపు ఉన్నారు. వాళ్ళ వైపు ఓటేసుకోమనండి, వీళ్ళని ఇటువైపు ఓటేసుకొని మనకి ఏం అభ్యంతరం లేదు. కానీ అట్లా కాకుండా అంటే నిజానికైతే అసలైతే పార్టీ స్టాండ్ ఎట్లుందో అట్లా ఓటేయాలి. లేదు మేము భావోద్వేలంలోనైతే లోనుగండి అట్లే ఓట్లు చేసుకోండి. కానీ ఈయన ఎందుకని ఇవాళ కనీసం ఒక 5-6 కోట్లు, నేను నిన్న 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టినాడు ఫ్లైట్ల కంటే, నాకు ఒక చంద్రబాబు నాయుడు పోతున్నాడు అనుకున్నావా, ఆయన వెంబడి 100 మంది పోతున్నారు, 20 మంది పోతున్నారు, కొన్ని 100 కోట్లు 20-30 కోట్ల ఖర్చు పెట్టి ఆయన మమతా బెనర్జీని కలిసినాడు, బొంబాయి పోయినాడు, శివసేనని కలిసినాడు, మద్రాసు పోయినాడు, అక్కడ కలిసినాడు, దేవగౌడని కలిసినాడు. ఆయన తిరుగుని మెట్రో లేదు, ఆయన ఎక్కని గడప లేదు, మొక్కనేటువంటి రాయి లేదు. ఇంత చేసి ఆయన ఏం చేస్తున్నాడనంటే తెలంగాణను ఆపమని చెప్తున్నాడు. ఇది ఇటువంటి నాయకుడిని సంకలో పెట్టుకొని వెంకయ్యనాయుడు గారు ఆయన ఎక్కని గడపలేదు, ఆయన దిగని గడపలేదు. వెంకటగిరిలో ఒకటి మాట్లాడుతున్నాడు, నెల్లూరులో ఒకటి మాట్లాడుతున్నాడు, హైదరాబాద్లో ఒకటి మాట్లాడుతున్నాడు, మళ్ళీ బొంబాయి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు ఇందాక మన ఎన్నారెడ్డి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలనుకుంటే మీరు మీ ఫ్లోర్ కోఆర్డినేషన్ని, మీ కూటముల కోఆర్డినేషన్ని స్పష్టంగా చేసుకోండి. చంద్రబాబు నాయుడు ఆటోమేటిక్గా ఎలిమినేట్ అవుతాడండి. ఆయన అర్హత కూడా సాధించలేడు ఓటేయడానికి. రేపు ఆయనకు అటువంటి అవకాశం ఆస్కారం. మీ ఇద్దరు కనుక ఉంటే 80% దేశ ప్రజలు తెలంగాణను ఒప్పుకున్నట్టు అవుతుంది. బిల్లు పాస్ అవ్వడానికి అట్లా అవకాశం ఉంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, పార్లమెంట్ సాంప్రదాయాల ప్రకారం మీకు కూడా తెలుసు, ఒక్క పార్టీ వాళ్ళు లేచి అభ్యంతరం చెప్పినా, ఒక్క ఎంపీ లేచి అభ్యంతరం చెప్పినా సభ అనేటువంటిది సాగదు. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవకాశం ఉందా? ఆ స్పీకర్ అటువంటి ధైర్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో మిమ్మల్ని అందరినీ బయటికి పంపించిన రోజులు ఉన్నాయి, 4 రోజుల పాటు, 5 రోజుల పాటు. మరి ఇవాళ ఈ 4 రోజుల పాటు ఎందుకు పంపిస్తలేదు స్పీకర్ అనేది కూడా మాలాంటి వాళ్ళకి అనుమానం వస్తూ ఉంది. మీరు పాపం మీరు అరవలేదు, మీరు అల్లరి చేయలేదు, సభను పేల్చివేస్తామన్నారు. ఇక్కడ హైదరాబాద్లో మాట్లాడినటువంటి వాళ్ళు లోక్సభ రాజ్యసభను అగ్గి పెడతాం, నిప్పు పెడతామని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద, వాళ్ళ పార్టీల మీద కూడా స్పీకర్ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, కాంగ్రెస్ పార్టీ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, ఇవన్నిటిని కూడా గమనించండి. మీరు గమనించి రేపు స్పీకర్ గారి ద్వారా కూడా మీరు కూడా ఈ సభ కోఆర్డినేషన్ సరిగ్గా ఉంటే స్పీకర్ గారు కూడా తన విధులను బట్టి, తన పరిధిని బయట పడుతుందా? ఇప్పుడు ఇద్దరు చెప్తున్న మాటల ప్రకారం పడాలా? మీ అంచనా? వీళ్ళు డెఫినెట్ గా ఇద్దరు కలిసి ఖచ్చితంగా తెలంగాణ లేదు. ఇద్దరు ఇవాళ ప్రధానమంత్రి ముందు ఇచ్చినటువంటి హామీని కనుక నిలబెట్టుకొని వాళ్ళ పక్షాలను కనుక వాళ్ళు కంట్రోల్ చేసుకోగలిగితే ఖచ్చితంగా రేపు సాయంకాలం ఇదే సమయానికి మనం లోక్సభలో బిల్లు పాస్ అయిందనేటువంటి వార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే మాత్రం ఇంకెక్కువ ఆందోళనకరమైనటువంటి. చర్చలో పాల్గొనేందుకు శ్రీనివాసరెడ్డి గారు, గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, చక్రపాణి గారు ధన్యవాదాలండి. ప్రధానంగా అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు గనక సభలో, ఉభయ సభల్లో ఎలాంటి ఆటంకం లేకుండా చూసుకుంటే గనక 48 గంటలలోపే దీనిపైన క్లియర్గా తెలిసిపోతుంది. రాష్ట్ర ఏర్పాటు పైన కూడా మరింత స్పష్టత, అదేవిధంగా నిర్ణయం కూడా జరిగిపోయే సూచన కనబడుతున్నది. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో చర్చలో కలుద్దాం. నమస్కారం.